ట్రోఫీ ఫేవరెట్ గా ఎంటర్ అయిన తనూజ ఈ వీక్ నుండి కొంచెం నెగిటివిటీ వెనకేసుకుని వస్తుంది. మరి దాని గురించి మీరేమంటారు? కొంచెం కాదు, ఎన్ని రోజులు ఎవరో గమనించలేదు నా తెలిసినంత వరకు కూడా. ఈ రోజు మన దమ్ము శ్రీజ వచ్చి దుమ్ము లేపడంతో మొత్తం బయటపడిపోయింది. ఇది మాత్రం గ్యారెంటీ చెప్తాం. సో చాలా చూస్తున్నాం, ఆవిడ ఒక కంటెస్టెంట్ తో కాన్వర్జేషన్ పెట్టినప్పుడు రాము రాథోడ్ వస్తే చిరాకు పడిపోయి వెళ్ళిపోయింది. ఇంకో దగ్గర ఈయన సుమన్ శెట్టి వెజిటేబుల్స్ కట్ చేస్తున్నప్పుడు ఆయన చెయ్యి పట్టుకోవడానికి కూడా ఆవిడ వెనకడిగేసింది. ఇలా కొట్టి నైఫ్ అడిగింది అనమాట. ఎలా చూడొచ్చు వాటిని? ఆవిడకి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆవిడతో ఎవరైతే రిలేషన్ లో బాగున్నారో వాళ్ళు మాత్రమే మనుషులు, మిగతా వాళ్ళంతా మనుషులు కాదు. ఆవిడకి టు బి ఫ్రాంక్ చెప్పాలంటే ఆమె బిహేవియర్ ఫస్ట్ నుంచి అలాగే ఉంది. ప్రతి ఒక్కరిని ఫస్ట్ ఫ్రెండ్స్ గా చేసుకున్న తర్వాత వాళ్ళతో కలిసి గేమ్ ఆడిద్ది. ఆ మిగిలిన వాళ్ళందరూ పక్కన పెట్టిద్ది, చీదలు పడిద్ది, చిరాకు పడిద్ది. అది ఫస్ట్ నుంచి వస్తున్నది. కాకపోతే ఇన్ని రోజులు అది ఎవరికి కనిపించలేదు. ఇవాళ ఎస్పెషల్లీ దమ్ము శ్రీజ వచ్చి మొత్తం బయట పెట్టింది కాబట్టి అందరికి అర్థమవుతుంది. మరి మనీష్ గారు వచ్చి ముద్దు మాట్లాడి అని చెప్పేసి ఆవిడ కెరియర్ గురించి మాట్లాడారు. దాని గురించి ఏమంటారు? ఆవిడ మందారం పువ్వులు అని చెప్పేసి ముద్ద మందారం సీరియల్ ని ఆయన అలా మాట్లాడారనమాట. ఆయన అన్నది ఏంటంటే అందరూ ముద్దుగా మాట్లాడి దెబ్బతీస్తారు, కొంచెం జాగ్రత్తగా ఉండండి అని అన్నారు. అంటే అర్థమైంది, ముద్దుగా మాట్లాడేది ఆవిడే, అందరితో అట్లాగే మాట్లాడిద్ది. ఫస్ట్ మంచిగా మాట్లాడిద్ది, తర్వాత ఏం చేసిద్ది, అవి ఎవరితో అయితే మంచిగా మాట్లాడిద్దో వాళ్ళకే ఖచ్చితంగా ఎలిమినేషన్ వచ్చింది. వాళ్ళే ఫస్ట్ ఎలిమినేట్ చేసింది. అక్కడ దాకెందుకు, ఇప్పుడు శ్రీజ కలిసి తిరుగుతున్న వాడి పేరేంది, కళ్యాణ్ కాదు లేడీ ఉన్నారు కదా, రాజా అంటే మాధురి గారిని ఆవిడ రాజా అంట వెలుస్తుంది కదా. ఆవిడకి 2 టాస్క్లు ఇచ్చారు, 2-3 ఇచ్చింది మొత్తం టాస్క్లు ఇచ్చారు. ఇన్విజిబుల్ ఇచ్చారు, బాత్రూమ్ క్లీనింగ్ ఇచ్చారు, అండ్ అలాగే డైరెక్ట్ నామినేషన్ ఇచ్చారు. ఆవిడతో ఉంటున్నారు కదా, ఆవిడతో కలిసే ఉంటున్నారుగా, మరి డైరెక్ట్ నామినేషన్ ఎందుకు చేయడం కదా? ఇంకా మిగిలిన 2 ఉన్నాయి కదా, అవి కూడా చేయొచ్చు కదా. ఏం లేదు, జస్ట్ ఆవిడ ఏంటంటే మంచిగా ఫ్రెండ్షిప్ చేసిద్ది, వాళ్ళ లూప్ హోల్స్ ఏంటో అనుకునిద్ది, వాటి మీద కొట్టిద్ది ఆవిడ. మరి ఈ వీక్ లో ఆవిడకి ఏమైనా ఓటింగ్ తగ్గే ఛాన్సెస్ ఉన్నాయంటారా? నేనైతే ఒక్క ఓటు కూడా వేయను, మా ఫ్రెండ్స్ కూడా వేయను అసలు. ఓకే, మరి ఈ వీక్ లో ఎవరు ఎలిమినేట్ అవుతారు అంటారు? ఎలిమినేట్ అయ్యేదంటే ఎవరున్నారు మన వాళ్ళలో, మనకి ఎలా తెలిసిద్ది అది? అంటే మీ పరంగా వాళ్ళ ఫ్యాన్ బేస్ బట్టి చూస్తే మీరు కోరుకునేది ఎవరిని వెళ్ళిపోవాలని? నేను ఎవరిని అనుకోలేదు. ఇప్పుడు గేమ్ ఇస్ గేమ్, వాళ్ళు ఎవరిని ఎలిమినేట్ చేస్తారనేది మనం గెస్ చేయలేము. అది ఓకేనా, ఆ టైం వస్తే తప్పించి. నాకైతే బాగా అయితే ఆవిడే ఉన్నారు,